మాత్రమే దొరికాయి. ఇప్పటికీ ఈ చోటు మాత్రమే సేఫ్. రమ్య, ఆర్ యు ఓకే? తెలియలేదు. లైఫ్ చాలా స్ట్రేంజ్గా ఉంటుంది కదా. కొంచెం సేపు మన చుట్టూ జరిగే వాటికి ఏం అర్థం అని తెలియడం లేదు. కొన్ని రోజుల ముందు మా నాన్నగారు చనిపోయారు. ఆ కష్టం నుంచి నేను బయటికి రావాలి అని మా అక్క నన్ను ఇక్కడికి పంపించింది. కానీ ఇక్కడ కూడా కష్టాలు నన్ను వదలట్లేదు. అంతా నా వల్లే కదా. మళ్ళీ మళ్ళీ ఎందుకు నీ వల్లే అంటున్నావు? నిజమే కదా రమ్య. నేను నటించడానికి తీసుకొచ్చింది, పార్టీకి తీసుకొచ్చింది నేనే కదా. ఈ కష్టాలన్నీ నా వల్లే వచ్చాయి రమ్య. అలా కాదు రుద్ర, నీ వల్లే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. ఐఎమ్ సారీ. హే, అదంతా ఏం వద్దు, జరిగింది వదిలే. ఇంకా జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఎలాగో మనిద్దరిని పోలీసులు వెతుకుతుంటారు. మా బాస్ ఈ ఊరిలో చాలా పెద్ద మనిషి. మనల్ని ఊరికే వదిలిపెట్టడు. ఎవరికీ తెలియకుండా నేను ఊరికి పంపుతాను. అందుకు ఇప్పుడు ఈ 2 రోజులు ఎవరికీ తెలియకుండా దాక్కుని ఉండాలి. నేను కావాలంటే మా అక్కకి చెప్తాను. తను ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తుంది. వద్దు, అదంతా రిస్క్. 2 రోజులు కొంచెం ప్రశాంతంగా ఉండు. నిన్ను మీ ఊరికి సేఫ్గా పంపించడం నా బాధ్యత. నువ్వు చేసేవాటికి నేను ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు సేఫ్గా ఏ ప్రాబ్లం లేకుండా ఊరికి వెళ్తే అదే నాకు చాలు. ఓకే, డోంట్ వరీ. హే హే, ఏంటి ఒళ్ళు కాలిపోతుంది? ఉండు, నేను వెళ్ళి టాబ్లెట్స్ తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఓకే? Come. Go to the car. That red one. చెప్పు. వావ్, వెల్ డన్ దివ్య. చెప్పింది కరెక్ట్గా చేసావే. మై క్లయింట్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ, యు నో దాట్. అయిపోయింది కదా, నేను రమ్యని తీసుకొని బయలుదేరుతాను. నేనేమైనా మిమ్మల్ని ట్రిప్కి తీసుకొచ్చానా? వెకేషన్ అయిపోయింది బయలుదేరుతున్నా అని చెప్తున్నావు. ఏయ్,
నీ వర్క్లో పార్ట్ 1 మాత్రమే అయిపోయింది. ఇంకా పార్ట్ 2 ఉంది. వాట్? ఇంకా నీ వర్క్ పూర్తి కాలేదు. నేను చెప్పే ఇంకో పని కూడా నువ్వు చేయాలి. ఇంకా ఇంకా ఎంతవరకు రా నన్ను టార్చర్ చేస్తావు? ఇప్పుడు ఎందుకు నువ్వు అలా అరుస్తున్నావు? ఇలానే అరుస్తానురా. నువ్వేం చేస్తావురా? నువ్వు చెప్పిందంతా చేయడానికి నేను నువ్వు అనుకున్న లాంటి మనిషిని కాదు. ఈ ఊర్లో మా నాన్నకి చాలా మర్యాద ఉంది తెలుసా? ఆయనకు మంచి పేరుంది. ఇలా చూడు, నీకంటే నాకే బాగా తెలుసు. నువ్వు ఇప్పుడే కదా తెలుసుకుంటున్నావు. మీ నాన్నకున్న మంచి పేరే మా స్మగ్లింగ్కి సెక్యూరిటీ లాగా ఉపయోగపడింది. ఆయన అది సంతోషంగానే చేసేవారే. ఆయన కూతురిగా నువ్వు కూడా అలానే చేయాలి కదా. అబద్ధం చెప్పుకో. మా నాన్న ఇది ఖచ్చితంగా సంతోషంతో చేసుండరు. ఆయన ఏదో మోసపోయి తప్పని పరిస్థితుల్లో చేసుంటారని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది చేయకపోతే వదిలే, మీ నాన్న పేరే స్పాయిల్ అవుతుంది. ఇప్పుడే ఇండియాలో మీ నాన్న పేరు కొంచెం కొంచెం పోతుంది కదా. ఏదో ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ అనే న్యూస్ వచ్చింది. ఓల్డేజ్ లవ్వా? ఇప్పుడు ఈ పని చేయనంటే చెప్పు, హాస్పిటల్ మొత్తం క్లోజ్ చేయిస్తా. ఏంటి బెదిరిస్తున్నావా? చ ఏం చేస్తే ఏం జరుగుతుంది, ఏం చెయ్యకపోతే ఏం జరగదో అని ఫ్యాక్ట్స్ చెప్తున్నాను, లైక్ ఎ గాడ్. హలో హలో హలో. Go back to the car. ఇదిగో రమ్య, నీ బ్యాగ్. ఎలా? ఎలాగో తీసుకొచ్చాలే. నా కోసం ఇంత కష్టపడుతున్నాను. అదంతా ఏం లేదు రమ్య. ఇంకొక ముఖ్యమైన విషయం, ఫోన్ మాత్రం స్విచ్ ఆన్ చేయకు. సిగ్నల్ వల్ల పోలీసులకు దొరికిపోతాం, సరేనా? ఇంకో విషయం, ఇదిగో ఈ టాబ్లెట్స్ తీసుకో. వెళ్ళి డ్రెస్ మార్చుకుంట్రా, వెళ్ళు. కమాన్, చీరప్, గో గో గో, వెళ్ళు. That's the house. You can stay there.
నువ్వు ఇక్కడ ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. వెళ్తాను. దానికన్నా ముందు నేను అడిగేదానికి సమాధానం ఏ నువ్వు అడిగే వాటికి నేను ఎందుకురా సమాధానం చెప్పాలి? చెప్పి తీరాలి. ఎయిర్పోర్ట్లో ఇరికించొచ్చావు కదా. అలా నేనేం చేయలేదు. నటించకు. నువ్వు కావాలనే ఇరికించావో నాకు తెలుసు. ఎందుకు ఇరికించావో చెప్పు. నాకు దాని గురించి ఏం తెలియదు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇప్పుడే నేను బ్యాంకాక్ వచ్చాను, అంతలోనే వెళ్ళిపోమని అంటున్నావు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నా ఫ్రెండ్ ప్రభు CBCIDలో ఉన్నాడు. అతనే మీ నాన్న ఇక్కడికి వచ్చి ఎక్కడ ఉండేవాడని చెప్పాడు. ఇక్కడికి వస్తే సెక్యూరిటీ ఉన్నాడు, అందుకే గోడ దూకి వచ్చాను. తాళం లేకుండా ఎలా కారు ఓపెన్ చేస్తానో అలాగే లోపలికి వచ్చాను. ఎలా వచ్చావు అని అడిగావుగా, ఇలాగే వచ్చాను. సరే ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్తాను. క్యాథరిన్ చావుకి మీ నాన్నకి ఏదో సంబంధం ఉంది. ఆయన కారులో ఈ రింగ్ దొరికింది. ఇది క్యాథరిన్దే. ఈ ఐడిలో మీ నాన్న హాస్పిటల్ పేరుంది, నా క్యాథరిన్ ఫోటోతో కలిపి. కానీ తన పేరుతో కాదు, సుందరి అని పేరుంది. దీనికేంటి అర్థం? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? నీకు ఖచ్చితంగా ఏదో ఒకటి తెలిసే ఉంటుంది. చెప్పు. అందుకే ఇక్కడికి వచ్చాను. నేను హాస్పిటల్ పని మీద వచ్చాను. చాలు, ఊరికి అబద్ధాలు చెప్పకు. మీ నాన్న చాలా మంచివాడని చెప్తుంటావుగా, ఇప్పుడేం చెప్తావు? ఇది మీ నాన్న కాదు అని చెప్తావా? ఊర్లో మంచివాడిగా వేషం వేసుకుని కొంతమంది ఉంటారు, ఆ లిస్టులో మీ నాన్న కూడా ఏ, నోరు మూసుకో. మా నాన్న గురించి తప్పుగా మాట్లాడుకో. ఈ రింగ్ ఐడి కార్డులు చూపిస్తున్నావే, ఏ మా నాన్న మాత్రమే సందేహించేలా ఉన్నారా? మీ క్యాథరిన్ కూడా ఇందులో సందేహంగా ఉందిగా. హ? తన మీద ఏం తప్పుగా అనిపించట్లేదా నా నీకు? క్యాథరిన్ గురించి హా, కోపం వచ్చింది కదా. అదే విధంగా నాకు కూడా. అసలు నిజమేంటో తెలుసుకోకుండా చేతిలో ఉన్న ఆధారాలు పట్టుకొని, ఎవరో చెప్పినవి పట్టుకొని, లేదంటే ఇలా ఇంట్లో ఉండే ఫోటోను పట్టుకొని నేను మా నాన్నని తప్పుగా అనుకోను. మా నాన్న ఏంటో నాకు బాగా తెలుసు. అయినా ఇవన్నీ నీకెందుకు చెప్తున్నాను నేను? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళి ఇక్కడి నుంచి. ప్రభు, ఏరా అడ్రస్ దొరికిందా? నేను ఇంటికి వచ్చాను. ఆ థాయిలాండ్ ఆవిడ గురించి డీటెయిల్స్ విచారించమని చెప్పావు కదా, విచారించాను. సరే, ఆ అడ్రస్ నాకు మెసేజ్ చేయి. ఇదిగో పంపుతున్నాను. సరే, థ్యాంక్స్ రా. ఈ లేడీ ఎవరో తెలుసా? తెలీదు. మీ నాన్న అప్పుడప్పుడు ఈ ఊర్లో ఒక నెంబర్కి ఫోన్ చేసేవారు. ఆ నెంబర్ తెలుసుకునేటప్పుడే ఈ లేడీ అడ్రస్ దొరికింది. అదే ప్రభు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాడు. ఇప్పుడు ఈవిడింటికి వెళ్తున్నా. నా క్యాథరిన్ చావుకి ఎవరి కారణమో తెలుసుకోకుండా వదిలిపెట్టను. ఒక్క నిమిషం. నేను వస్తాను. నువ్వెందుకు రావడం? మా నాన్న చావుకి కారణం ఎవరో నేను తెలుసుకోవద్దా? సరే రా. ఉండు, ఫ్రెష్ అయ్యి వస్తాను. ప్లీజ్. ఈ ఇంట్లో 4 బాత్రూమ్లున్నాయి. పైన బాత్రూమ్ నేను యూజ్ చేశాను, 3 ఫ్రీగా ఉన్నాయి. అదంతా నేను చూసుకోగలను. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. వావ్ రమ్య, ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. అవును, టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకున్నా. టాబ్లెట్స్ ఎలా తీసుకొచ్చావు? నాకు ఏ వ్యాధికి ఏ టాబ్లెట్ వేసుకోవాలో బాగా తెలుసు. నేను కొన్ని రోజులు ఫార్మసీలో పనిచేశాను. ఓ, మా నాన్న డాక్టర్. సిటీలో కల్లా బెస్ట్ డాక్టర్ మా నాన్నగారే. ఓ, వైజాగ్లో నువ్వెక్కడుంటావు? మీ ఇల్లు ఎక్కడా? నేను ఒక ఆశ్రమంలో పెరిగాను. అమ్మా నాన్న ఎవరూ లేరు. చిన్న వయసు నుంచి అక్కడే ఉన్నాను. డబ్బులు లేక చదువు మధ్యలోనే ఆగిపోయింది. నా గురించి ఆలోచించేవారు, కంగారు పడేవాళ్ళు ఎవరూ లేరు. నేను ఒంటరిగానే పెరిగాను. ఒంటరితనం అలవాటైపోయింది. ఊరు వదిలి ఎక్కడికైనా కొత్త చోటికి వెళ్ళాలి అనుకున్నా. అప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ పనిలో చేర్పించారు. ఇన్ని రోజులు నేను ఎవరికీ యూస్ఫుల్గా ఉన్నది లేదు. ఇప్పుడు నీ లైఫ్లో వీలైనంత యూస్ఫుల్గా ఉన్నాను. అదే నాకు సంతోషం.
నిన్ను సేఫ్గా ఊరికి పంపించాలి. అదే ఇప్పుడు నా మనసులో ఉంది. నన్ను పంపించి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఇంకేం చేస్తాను, సంతోషంగా జైలుకి వెళ్ళిపోతాను. వద్దు, చెప్పేది విను. మాట్లాడకుండా నువ్వు నాతో వచ్చే. అక్కడికి వచ్చి నేనేం చేస్తాను? అక్కడ నాకు ఎవరూ లేరు. ఏ, నేను లేనా? నీకు నేనున్నాను. చివరి వరకు నాకు నేను మాత్రమే ఉన్నాను అనుకున్నాను. కానీ నువ్వు చెప్పింది విన్నాక నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వేం చెప్పకు. ఇద్దరం కలిసి ఊరికి వెళ్ళడానికి ఏర్పాటు చేయి. ముందు వైపు సెక్యూరిటీ ఉన్నాడు, ఆ పక్క నుంచి వెళ్ళలేం. ఇలా వెళ్దాం. చెయ్యిటివు. నేను వెళ్ళనా? ఆ ఇంటి అడ్రస్ ఇవ్వు. ఈ అడ్రస్ అయితే పక్కనే ఉండాలి. నడిచే వెళ్దాం. ఓ, మీ నాన్న ఇంటి పక్కనే ఆవిడిల్లుందా? అయితే ఇప్పుడేంటి? లేదు, మీ నాన్న తెలివైనోడే. ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నావు? నేనేం చెప్పాలనుకోవడం లేదు. కొన్ని విషయాలు నీకు అర్థమైతే చాలు. ఇప్పుడు నాకేం అర్థం అవ్వాలి? నీకేం అర్థం కావాల్సిన అవసరం లేదు. గొడవద్దు. ఎందుకొచ్చామో ముందు అది చూసుకుందాం. నన్ను ఇంకోసారి పోలీసుల దగ్గర ఇరికించాలని ఆలోచిస్తున్నావా? నా ఆలోచనలు వేరే చాలా ఉన్నాయి. అదేం ఆలోచించట్లేదు. లేదు, ఏం చెప్పకుండా సైలెంట్గా ఉన్నావే, అందుకే అడిగాను. చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. తెలుసు, నువ్వు ఎప్పుడూ చెప్పవని. కానీ నేను అడగడానికి చాలా ఉన్నాయి. ఏంటి? ఎందుకు మీ నాన్న అప్పుడప్పుడు ఇంటికొచ్చారు? అది నా క్యాథరిన్ని ఎందుకు తీసుకొచ్చారని నాకు అర్థం కాలేదు. అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చింది నీకేమన్నా చెప్పారా? మనం చూడ్డానికి వెళ్ళే లేడీ గురించి ఏమన్నా చెప్పారా? లేదు లేదు. మీ నాన్న క్యాథరిన్ గురించి ఏదైనా మాట్లాడేవారా? లేదంటే నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా క్యాథరిన్ని చూసావా? లేదు. నువ్వు ఒక అమ్మాయిని చూసి భయపడుతున్నావు. తను నిన్ను ఫాలో అవుతుంది అనుకుంటున్నావా? అదేం లేదు. సరే, ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ, కమ్ హియర్. Yes, ఈమెవరో మీకు తెలుసా? pardon, I can't get you. డూ యూ నో హర్? No. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. Okay. నువ్వు ఏదో పెద్ద సమస్యలో ఉన్నావని మాత్రం తెలుస్తుంది, కానీ అదేంటో చెప్పట్లేదు. ఎందుకు తన్ని చూసి భయపడుతున్నావు? లేదు. నా తెలుసు,
నాకు ఏ ప్రాబ్లం లేదు అని చెప్తావు అంతేగా? ఇప్పుడు నిన్ను ఎవరు ఫాలో అవ్వలేదని నీకు తెలిసిందిగా. మనం వచ్చిన పని చూద్దామా? రుద్ర, చెప్పు రమ్య. ఆ, మా అక్క నాకు చాలాసార్లు కాల్ చేసుంటుంది. నేను సేఫ్గా ఉన్నాను అని తనకు ఒక మెసేజ్ అయినా చేద్దామా? రమ్య, నేను చెప్పాను కదా, ఫోన్ చేస్తే మనం వెంటనే దొరికిపోతాం. తెలుసు, కానీ ఎందుకో నాకు కొంచెం టెన్షన్గా ఉంది. హే, అనవసరంగా ఏం చేయకు. మనం వెళ్ళి రేపొద్దాం. ఏదైనా ప్రాబ్లం అవుతుంది. నిన్ను తీసుకురావడం కంటే నేను ఒక్కనే వస్తే బాగుండేది. న్యాయంగా ధర్మంగా పంచడానికి మీ నాన్న నేను దేవుడి ప్రసాదమా పంచుతున్నాం. మత్తు మందు.